తప్ప మిగతా అన్నీ మనకు సంపూర్ణంగా ఉన్నాయి. ఐక్యత కులాలు రాజ్యం వెళ్తున్నాయి, ఐక్యత లేని కులాలు బానిసత్వం చేస్తాం. ఒకప్పుడు వివక్షతో ఏమీ లేక మనం బానిసత్వం చేయాల్సి వస్తాం. ఈరోజు ఐక్యత అనే మాట లేక బానిసత్వం చేయాల్సి వస్తుంది. ఈరోజు బెంగళూరు కావచ్చు, లేకుంటే మైగ్రేటెడ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకున్నటువంటి స్థానికంగా ఇక్కడున్న మన వాళ్ళే కావచ్చు, ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఎవరు లేదు. కానీ ఆత్మాభిమానం దెబ్బతింటాం. ఎక్కడ ఐక్యత లేక. అంబేద్కర్ గారు ఒక మాట చెప్పినారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ విచ్ కెన్ ఓపెన్ ఆల్ ద డోర్స్. అంటే రాజకీయం అనే ఒక తాళమే, అధికారం అనే ఒక తాళమే రాజకీయం ద్వారా సంపాదించినప్పుడే మనము రాజ్యాధికారం తెచ్చుకోవాలి. ఆ రాజకీయ చైతన్యం కూడా అడుగు లేకుండా పోతూ ఉంటుంది. అన్న చెప్పినట్టు ఇందాక మేము ఒక 5 ఏళ్ళ నుంచి పనిచేయలేమని చెప్పన్నారు. 5 ఏళ్ళ తర్వాత ఈ షుడ్ బి ఇవన్నీ కుల సంఘాలకి కుల సంఘాలు ఎట్లా ఉండాలని చెప్పంటే మన కులానికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ ద లీడర్ని తయారు చేసే వేదికగా ఉండాలి. ఆ లీడర్ అనే వ్యక్తి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన అమ్మ నాయన పెట్టిన పార్టీలు ఏం లేవు. రాజ్యాధికారం కావాలని చెప్పంటే నీడే పొలిటికల్ ప్లాట్ఫామ్ అంటే ఒక పార్టీ ఉండాలి. మనకి ఆ బైలా ఆఫ్ ద పార్టీ మనకు అవగాహన లేదు, ఓపెన్గా చెప్తా ఉంది. ఆ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ మనకి ఎవరికైనా అవగాహన ఉందా? లేదు. కేవలము అందరూ నింగికి నిచ్చలేసి ఆకాశాన్ని కల్లా చూస్తూ ఉంటే మనకి ఇది చూస్తాం. అదే మనకు వాళ్ళకు తేడా. కాబట్టి మనం ఎంతసేపు ఉన్నా పైకి ఆలోచించాలని చెప్తా ఉన్నాం. సో ఈ వేదికలన్నింటినీ వాడుకోండి, ఇవన్నీ చైతన్యంగా రావండి, జనాల సమస్య మీద అవగాహన పెంచుకోండి. జనాల్లో ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఏ రకంగా నిలదీయాలా, రూల్ ఆఫ్ లా చూసుకోవాలా, తెలుసుకోవాలా, అది జనాలకు అప్లికేబుల్ చేయాలా. అయిన తర్వాత సర్టన్ పీరియడ్ తర్వాత రాజకీయంగా మీరు ప్రాబల్యంగా రాజకీయంగా నాటుకుపోయి రాజకీయ పార్టీల్లో కలిసి పనిచేసి రాజ్యాధికారాలు తెచ్చుకుంటే తప్ప మనం ముందుకు పోలేము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక టీడీపీ ఎస్టాబ్లిష్ బై